ఇప్పుడు పందిని తీసుకొచ్చి దానికి పన్నీరుతో స్నానం చేపించి మంచి మంచి పట్టు వస్త్రాలు వేసి దానికి డైమండ్ రింగో లేకపోతే బంగారపు గొలుసులు వేసి దాన్ని ఒక మంచి బోన్లోనో లేకపోతే ఇంట్లోనో పెట్టామని కదా, అక్కడ ఉండగలదా? అక్కడ అది ఉండలేదు. దానికి మురికి వాసన ఎక్కడ వస్తుందో, మురికి కాలం ఎక్కడ ఉందో అది చూసుకుని మరలా ఏమైపోతుంది, అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, ఎలాంటి కుక్కనైనా, ఇంట్లో పెంచుకునే కుక్కనైనా, ఏ విధమైన కుక్కైనా దానికి ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటంటే తను చేసుకున్న వాంతిని మరలా అదే తినే తత్వం. కాబట్టి ఈరోజు మనుషులు కూడా అలాంటి స్థితిలోనికి తిరిగి వెళ్ళిపోతున్నాము. కానీ ఈరోజు జమ్ము ఒక పాఠాన్ని నేర్పిస్తుంది మనకి. అరే, ఒక బలహీనమైన ఒక గడ్డి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవ జీవితానికి ఒక మంచి పాఠం నేర్పిస్తుంది. దేవుడు అంటున్నాడు, ఒక్కసారి గమనించండి, జమ్ము ఎక్కడి నుంచి పెరుగుతుందో తెలుసా? బురదలో నుంచి అది పెరుగుతుంది, కానీ అది బురదను అంటించుకొని మాత్రం పెరగదు. ఒక శ్రేష్టమైన అనుభవం.